వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు కన్నీళ్లు తప్పవు తల్లి. బాధలు అవమానాలు కూడా తప్పవు. దేనికి ఆగిపోకుండా ఏది వచ్చినా ముందుకు వెళ్ళు. అప్పుడే నీకు విజయం అనేది దక్కుతుంది. బ్రతకడానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏమీ సాధించలేవు. బుద్ధిమంతుడైన వాడు తన పుణ్యపాప ఫలితాలను విడిచిపెడతాడు. కాబట్టి నీవు కూడా కర్మయోగాన్ని ఆచరించు. కర్మలో నైపుణ్యం కలిగి ఉండటమే నిజమైన యోగం అని అర్జున అని కృష్ణుడు ఉపదేశం చేశాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ఉపయోగపడుతుందంటే పరిపూర్ణత, నిబద్ధత ముఖ్యం. ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో చేయాలి. అర్థం లేకుండా చేసిన పనికి ఎప్పుడూ కూడా విలువ అనేది ఉండదు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి. మంచి చేయగానే మంచి ఫలితం రావాలని అనుకోవటం అవసరం లేదు. కేవలం కర్మ చెయ్యటమే మన బాధ్యత అని నిర్వర్తించాలి. సంకల్ప బలం పెంపొందించుకోవాలి. మనసు అనేది స్థిరంగా ఉంచుకుని ముందుకు సాగాలి. అలజడికి గురి కాకుండా కర్మను కొనసాగించాలి. ఇకపోతే విజయం అపజయాలు సమానంగా చూడాలి. విజయం వస్తే ఉప్పొంగిపోకూడదు. అపజయం వస్తే నిరుత్సాహపడకూడదు. ప్రతిరోజు మనం ఈ శ్లోకాన్ని ఎలా ఆచరించాలి? ఇది మీ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉదయం లేవగానే తలుచుకోవాలి. నేను నా పనిని పూర్తి నిబద్ధతతో చేస్తాను. ఫలితాన్ని ఆలోచించకుండా కేవలం నా కర్తవ్యాన్ని మాత్రమే పాటిస్తాను. ఇకపోతే పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో ఉండాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనసారా దానిపై దృష్టి పెట్టాలి. ఏదో పని చేసుకుంటూ ఇతర భంగిమలు మన మనసును గందరగోళపరిచేలా ఎప్పుడూ కూడా ఉండకూడదు. సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడూ భయపడకూడదు. ఓటమి వచ్చినా ఎవరో నిందించినా మనం మన పని ఉత్తమంగా చేశామని తెలుసుకోవాలి. ఫలితం మన చేతుల్లో లేదు, భగవంతుడి చేతుల్లో ఉంది. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. భగవద్గీతలో చెప్పినట్లు యోగం అంటే కేవలం ధ్యానం, తపస్సు మాత్రమే కాదు. నిజ జీవితంలో మన కర్తవ్యాన్ని నైపుణ్యంతో, ధైర్యంతో చేయటమే. భగవద్గీతను మన నిజ జీవితంలో జీవిత మార్గదర్శకంగా తీసుకుని ఎప్పుడూ ధర్మానికి అనుగుణంగా కర్మను చేయాలి. మనం చేసే కర్మలో నైపుణ్యం కలిగి ఉండటాన్ని గొప్ప ఆధ్యాత్మికతగా పేర్కొనవచ్చు. మన జీవితాన్ని పూర్తిగా కర్మయోగంగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే ఆ విజ్ఞానంతో పాటు పనిలో నిబద్ధత చూపే తత్వం మనల్ని మహోన్నతులుగా చేస్తుంది. ఈ భగవద్గీత సందేశాన్ని మనం మన జీవితంలో అలవర్చుకుంటే మనం చేసే పనిలో నిబద్ధత పెరుగుతుంది. విజయం, అపజయం అనే భావాలని పక్కన పెట్టి కేవలం కర్మ మీద దృష్టి పెడితే మీ జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాబట్టి నీవు కర్మయోగాన్ని ఆచరించు. కర్మలో నైపుణ్యం కలిగి ఉండటమే నిజమైన యోగం అర్జున అని ఆనాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించాడు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.